అడవిలో లభించేటటువంటి ఏవైతే మొర్రి పండ్లు ఉన్నాయో వాటి విత్తనాలతోటి ప్రత్యేకంగా కుడుకు చేస్తారన్నమాట. చాలా చీకటి ఉంది. చీకటి ఉండేసరికి మనం తీసేటటువంటి ఫుటేజ్ కొంచెం అంట చీకటి ఉండేసరికి క్లారిటీగా కనబడతలేదు. భీమల్పేన్ వద్దకైతే చేరుకున్నాము అండ్ మీరు చూడొచ్చు. సో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయంతో ఆల్మోస్ట్ మన వాళ్ళైతే బయలుదేరడం జరిగింది. సో గ్రామ ప్రజలంతా అండ్ మీరు చూడొచ్చు ఈ విధంగా భీమల్పేన్ వద్దకైతే ఇంట్లో వండుకున్నటువంటి నైవేద్యాలను పట్టుకొని సో ఈ విధంగా భీమల్పేన్ వద్దకు ఇంట్లో వండుకున్నటువంటి నైవేద్యాలను పట్టుకొని ఆడపడుచులంతా బయలుదేరడం జరిగింది. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క చంచి భీమల్ మర్మింగ్ అనేది నిర్వహిస్తారని చెప్పొచ్చు. సో ఇది ఆదివాసీ గ్రామాల్లో నిర్వహించేటటువంటి చంచి భీమన మర్మింగ్ అండ్ మీరు చూడొచ్చు. సో అడవిలో లభించేటటువంటి ఏవైతే మొర్రి పండ్లు ఉన్నాయో వాటి విత్తనాలతోటి ప్రత్యేకంగా కుడుకు చేస్తారన్నమాట. సో ఆ యొక్క కుడుకు లడ్డులను భీమల్పేన్కి అయితే నైవేద్యంగా ఇవాళ సమర్పిస్తారు. అది కూడా చూసే ప్రయత్నం చేయండి. లైటింగ్ లేదు కాబట్టి కొంచెం చీకటిగా వస్తుంది. సో కొంచెం మనకు విలేజ్ నుంచి దూరం ఉంది కాబట్టి సో కాలినడక అయితే నడుస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయంతో నైవేద్యాలను పట్టుకొని భీమల్పేన్ వద్దకైతే గ్రామ ప్రజలంతా వెళ్తున్నారు. అండ్ అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలతోటి భీమల్పేన్కు పెళ్ళి అనేది ఉంటుంది. పెళ్ళి అనేది చేస్తారన్నమాట. ఆల్మోస్ట్ మేమైతే వెళ్తున్నాము. సో ఇది ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఈ విధంగా ఉంటాయనేసి చెప్పొచ్చు. చిన్న పెద్ద అందరు కలిసి ఈ విధంగా అప్పుడు మీకు చూపెట్టాను కదా వంట కార్యక్రమాలు. సో ఆ వంట కార్యక్రమాల అనంతరం ఈ యొక్క పెళ్లి వేడుక అయిపోయిన తర్వాత భోజనాలు అయితే ఉంటాయి. సో చిన్న పెద్ద అందరు కలిసి ఈ యొక్క భోజనాలు అనేవి భోజనం చేస్తారు. సో మీరు చూస్తున్నట్లయితే సంస్కృతి సాంప్రదాయాలతోటి ఈ యొక్క భీమల్పేన్ పెళ్ళి అయితే కొనసాగుతుంది. సో మీకు కనబడవచ్చు. సో చిన్న చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు. సో తప్పకుండా ఏది మిస్ అవ్వకుండా నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారి ఆదరించండి. ప్రతి ఒక్క వీడియో మీకు క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో అక్కడ ఉంది మనకు లైటింగ్స్ కనబడుతున్నాయి కదా. సో మన చోట వచ్చేసి అక్కడ ఉంది. అక్కడికి మనం వెళ్ళాలా. సో ఆల్మోస్ట్ వెళ్తున్నాం. సో మన భీమల్పేన్ వద్దకైతే చేరుకున్నాము అండ్ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా రౌండ్లో అయితే తిరుగుతారు. విధంగా ఒక 2 రౌండ్లు తిరిగి ఈ యొక్క పెళ్ళి అయితే ప్రారంభమవుతుంది అండ్ మీరు చూడొచ్చు. సో చివరికి అక్కడ ఉంది మన గ్రామం. సో అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క మనకు భీమల్పేన్ వద్ద అయితే చేరుకోవడం జరిగింది. సో గ్రామం నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట. అండ్ మీరు చూస్తున్నట్లయితే మనమైతే చోటుకు చేరుకున్నాము. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో భీమల్పేన్ పెళ్ళిని అయితే నిర్వహిస్తారు. సో దీన్ని మాగోండి భాషలో చంచి భీమన మర్మింగ్ అని పిలుస్తామన్నమాట. సో రౌండ్ అయితే తిరుగుతున్నారు. సో ఇది అప్పుడు మేము ఆఫ్టర్నూన్ వేసినటువంటి పెళ్లి పందిరి అండ్ మీరు చూడొచ్చు.
చాలా చీకటి ఉంది. ఆ చీకటి ఉండేసరికి మనం తీసేటటువంటి ఫుటేజ్ కొంచెం అంట చీకటి ఉండేసరికి క్లారిటీగా కనబడతలేదు. సో ఖచ్చితంగా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకోసం నేను తీసుకున్నాను కాబట్టి, సో కొంచెం చీకటి, ఎటువంటి వెలుతురు లేదు కాబట్టి ఆ లైట్ కొట్టి మరీ తీసుకున్నాను. సో ఈ విధంగా అటు మనకు కనబడవచ్చు వంట కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అండ్ ఇక్కడ ఆడపడుచులంతా కూర్చున్నారు. మరి కాసేపట్లో రేల పాట కూడా పాడతారన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను.